హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలితా నాయుడు. ఈరోజు ఒక నోరూరించే రెసిపీతో ముందుకైతే వచ్చానండి. మాగాయ పచ్చడి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఈ పచ్చడి ఎప్పుడు చూస్తే అప్పుడైతే నేను అన్నం అయితే తినేస్తున్నానండి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మామిడికాయలు అయితే ఎక్కువైతే వస్తుంటాయి కదా, కంపల్సరీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితేని. మనం ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, లేదా అన్నంలోకి పెరుగన్నంలో నంచుకోవడానికి కదా, దేంట్లోకైనా సరే బాగుంటుందండి పచ్చడి. అలాగే నిలవ కూడా ఉంటుంది మనకి. నేనైతే ఒక 6 మామిడికాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే ముందు తొక్కంతా కూడా తీసానండి. మీకు కావాలనుకుంటే ముక్కలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీలోకి, దోశలోకి నంచుకోవడానికి అయితే ఉంటుందని ఈ విధంగా అయితే క్యారెట్ తురిమి దాంతో అయితే తురిమేశాను. మీకు కావాలనుకుంటే ఇలా కూడా కలిపేసుకోవచ్చు. నేనైతే ఎండలో అయితే పెట్టానండి. ఒక పూట అయితే ఎండలో పెట్టాను. మధ్యాహ్నం 12 అయింది నేను తురిమేసరికి. సాయంత్రం అయితే 4 గంటలకైతే కలిపాను. మా చిన్నపిల్లలప్పుడైతే ఎక్కువగా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుని అయితే పెట్టుకునేవారండి. తుక్కు పచ్చడి అని అయితే అనేవాళ్ళం. బాగుండేది చాలా టేస్టీగా అయితేని. నాకైతే తినాలనిపించి ఈరోజు అయితే పచ్చడి అయితే చేశాను. ఇంక ఈ తురుమును అయితే పట్టుకెళ్ళి నేను పైన అయితే మేడ మీద అయితే వేస్తానండి. ఎండలో అయితేనే కవర్ మీద వేస్తే కనుక మనకి ఈజీగా అయితే ఊడైతే వచ్చేస్తుంది. ఇది ఏమైందంటే క్లాత్కి అయితే అంటుకున్నది. ప్లేట్లో ఉంటే కనుక చెమ్మ అయితే లాగదని నేను క్లాత్ మీద అయితే వేస్తాను. మీరైతే ప్లాస్టిక్ కవర్ మీద వేస్తే కనుక బట్టల కవర్ దాని మీద మొత్తం చెమ్మ అయితే ఆరిపోతుంది. ఇదైతే తడి అయితే కొంచెం ఆరింది. ఇంకా కిందకైతే తీస్తాను, ఇంకా 4 అయ్యే కానీ. ఫస్ట్ అయితే దీనికి నేను కొంచెం ఆవాలు అయితే తీసుకున్నానండి. నేను ఎంత కూర ఉన్నదో దాన్ని అయితే చూసుకొని దాన్ని బట్టి తీసాను. అలాగే కొంచెం జీలకర్ర, 1 స్పూన్ అంటే మెంతులు తక్కువ వేసాను, ఎక్కువైతే వేయలేదు. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ మూడింటిని కూడా బాగా వేయించేసుకోవాలి. వేయించేసిన తర్వాత చల్లారాక మిక్సీ అయితే పెట్టేశానండి నేను. వేయించడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే నిలవ కూడా ఉంటుందండి. మనమైతే ఎండలో అయితే పెట్టాం కదా ఇవైతేనే, అందుకని వేయించుకోవడము. ఎండలో పెట్టుకుంటే కనుక ఎండలో కూడా పెట్టేసి మిక్సీ అయితే పెట్టేసుకోవచ్చు. జీలకర్ర పచ్చడి ఎప్పుడైనా సరే చలవైతే చేస్తుంది, అందుకని కొంచెం జీలకర్ర కూడా క్వాంటిటీ అయితే ఎక్కువైతే వేసాను. మా అమ్మ అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నదండి. పచ్చడి అయితే మేము కలిపేసిన రోజే తినేసాము. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. కలిపిన రోజు కొంచెం చేదుగా అయితే ఉంటుంది కదా, మన్నాడికైతే మాత్రం సూపర్ అయితే ఉంటుంది. మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా దీనికైతే పోపు అయితే చల్లార్చుకోవాలి ముందుగానే, అందుకని పోపు కూడా వేయించేసాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుని జీలకర్ర, మినపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిరగాయ, కరివేపాకునండి పోపు అయితే వేయించేసి పక్కన పెట్టాను. పోపు చల్లారిన తర్వాతే పచ్చడి అయితే కలపాలి, వేడి మీద అయితే కలపకూడదు. అందుకని పోపునైతే ముందుగా వేయించి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే 1/2 కప్ అయితే అయిందండి మొత్తం పిండి అంతా కూడాని. అలాగే దానికి సరిపడా కారం కూడా వేసాను, 1/2 కప్పే కారం కూడాని. సాల్ట్ కొంచెం తగ్గించుకుని అయితే వేసుకోవాలి, మరీ అంత అయితే వేసేయకూడదు. నేనైతే కొంచెం తగ్గించి సాల్ట్ కూడా వేస్తాను. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మనం ఎండబెట్టుకున్న తురుము అయితే ఉంది కదా, మ్యాంగో, ఇదైతే వేస్తానండి. వేసి అయితే మొత్తం కలిపేసుకోవాలి బాగా. అయితే మనము ఆయిల్ అయితే చూసుకుని అయితే వేసుకోవాలి. నేనైతే పోపులో వేసాను కదా, అది ఇంకొంచెం అయితే లాస్ట్లో అయితే యాడ్ చేశాను ఆయిల్ కూడా మళ్ళీని. అంటే ఎక్కువ పచ్చడి అయితే కాదు కదా, ఎక్కువైతే మనం కనుక ఆయిల్ అయితే బాగా ఎక్కువైతే వేసుకోవచ్చు. అది మన్నాడికి అయితే ఆయిల్ అయితే కక్కేసింది. నేను వేసింది అయితే పైకి వచ్చింది డబ్బాలో ఆయిల్ అయితేని. దీంట్లో చింతపండు కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదండి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పచ్చడి. టేస్ట్ కూడా మాత్రం చాలా బాగుందండి. మా పాప నేనైతే అన్నంలోకి ఇదే పని మీద అయితే వేసుకుని అయితే తినేస్తున్నాము. గ్లాస్లో డబ్బాలు అయితే కొంచెం ఆయిల్ అయితే వేసి పచ్చడి మొత్తం కూడా అందులో అయితే పెట్టేశానండి. మనం బయట కూడా ఉంచుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పర్లేదు, పాడవకుండా అయితే ఉంటుంది పచ్చడి అయితేని. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం అయితే తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంది పచ్చడి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తుంటానండి. బాయ్ అందరికీ.